హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్యా కిచెన్. ఇవాళ చేయబోతున్న కర్రీ పచ్చిపులుసు అండి. మనకి ఎండాకాలం అనగానే మనకి పచ్చిపులుసే గుర్తొస్తుందండి. మనం ఎక్కువ కూరగాయలు తినడం కన్నా ఇలాంటి చారులు ఎక్కువ చేసుకుంటాము. ఓసారి ఇలా ట్రై చేయండి పచ్చిపులుసును, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఒక 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలండి. మీరు పులుపును తక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ వేసానండి. ఇలా నానబెట్టేసుకొని మనకి కావాల్సిన పదార్థాలు ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. కొద్దిగంత కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు, పల్లీలు, ఒక 15 పచ్చిమిర్చీలు, చింతపండుని ఈ విధంగా నానబెట్టేసుకొని పెట్టుకోవాలండి. ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని పల్లీలను వేంపుకోవాలండి. మనకి ఇలా పల్లి పౌడర్ వేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి పచ్చిపులుసును. ఇలా వేంపిన పల్లి పక్కన పెట్టేసుకోవాలండి. మనం అదే కడాయిలోకి ఒక 15 దాకా పచ్చిమిర్చిని వేసుకొని వేంపుకోవాలండి. ఆయిల్ వేయకూడదండి. మనకి ఇలా కలర్ చేంజ్ అవుతుంటుంది. మనం ఇలా వేంపుకోవడం వల్ల ఈ పచ్చిమిర్చి వల్లనే మనకి పచ్చిపులుసు అనేది టేస్ట్ బాగా వస్తుందండి. ఇలా వేంపుకోవాలి, కొద్దిగా టైం పడుతుందండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని జీలకర్ర వేసుకోవాలండి. ఇలా దోరగా ఆ వేడి మీదనే వేగుతుందండి. మనకి ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని అంతా ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకోవాలండి. పల్లీలను, పచ్చిమిర్చిని, ఒక కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ వేసానండి. జీలకర్ర ఈ 3 వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా రెడీ అయిపోయిందండి పేస్ట్ మనకి. ఇంకోవైపు మనం స్టవ్ వెలిగించుకొని పచ్చిపులుసు చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 పావుల ఆయిల్ పోసానండి నేనైతే. కొద్దిగంత పోపు దినుసులు, ఒక 2 కరివేపాకు రెమ్మలు, ఒక 2-3 ఎండుమిర్చీలను వేసానండి. ఇలా వేసినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగంత ఆయిల్లో వేంపుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా వేంపుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసుకొని కొద్దిగంత ఆయిల్లో వేగనివ్వాలండి. ఇలా వేంపుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జును రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జును వేసుకొని కలుపుకోవాలండి బాగా. చూడండి మనకి ఎంత బాగా అనిపిస్తుంది పచ్చిపులుసు. ఇలా రెడీ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగంత కొత్తిమీరను వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. మీరైతే రుచికి సరిపడా వేసుకోండి. నేను సరిపోదని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను. మళ్ళీ ఇలా కలుపుకోవాలండి. మనం మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. కొద్దిగంత మరలిందంటే మనకి రెడీ అయిపోయిందండి. ఇలా పొంగులు వచ్చే వరకు, ఇలా పొంగులు వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి పచ్చిపులుసు అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు మనం బంద్ చేసుకోవాలండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవాలండి పచ్చిపులుసు. మనకి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా తింటారండి ఈ విధంగా చేస్తే. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి.